అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి హైమన్ గురించి మాట్లాడదామండి. హైమన్ అంటే కన్యపుర. కన్యపుర చాలామందికి అపోహలు ఉంటాయండి కన్యపుర మీద. అంటే ఫస్ట్ నైట్ చేస్తేనే కన్యపుర అనేది టేర్ అవుతుంది అనేది చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. మామూలుగా అయితే కొంతమంది ఉంటారు అంటే కన్యపుర చెక్ చేయించుకొని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది గైనకాలజిస్ట్కి పోయి చూపించుకోవడం, మ్యారేజ్ కాకముందు వాళ్ళ వైఫ్కి అట్లా అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఈ కన్యపుర మీద కొన్ని అపోహలు ఉండేవి మనం మాట్లాడదాము. మామూలుగా అయితే ఈ కన్యపుర అనేది చాలా పతలాగా ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ అనేది మామూలుగా అయితే సైక్లింగ్ కానీ స్పోర్ట్స్ కానీ హెవీ వర్క్ చేసినప్పుడు టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ కన్యపుర ఏదైతే ఉంటుందో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, అంటే ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఏదైతే మెన్స్ట్రువల్ బ్లడ్ ఉంటుందో అది అంతా ఏమైనా డిశ్చార్జెస్ ఉన్నా కూడా బయటికి రావడానికి ఇది మామూలుగా అయితే కొంత ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఒక ఫింగర్ పాస్ అయ్యేంత ఓపెనింగే ఈ కన్యపురలో ఉంటుందండి మామూలుగా అయితే. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. మామూలుగా అయితే ఈ కన్యపుర ఉంటేనే అంటే ఫస్ట్ నైట్లో బ్లీడింగ్ అయితేనే ఖచ్చితంగా ఓకే నా వైఫ్ మంచిది అట్లా అన్ని అపోహలు ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు దీనికి బాగా అధిగమించడానికి ఏమై వచ్చిందంటే ఇప్పుడు ఆ కన్యపుర కూడా మామూలుగా అయితే రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. మైక్రో సర్జరీ ద్వారా ఆ కన్యపుర అనేది రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది ఓన్లీ మ్యారేజ్కే సంబంధం లేకుండా ఇంకా చిన్నపిల్లలు అంటే ఎవరైతే ప్యూబర్టీ ఏజ్లో మెన్సెస్ అవుతారో మామూలుగా అయితే 13-14 ఇయర్స్ అయినా కానీ 15 ఇయర్స్ అయినా కానీ వాళ్ళకి మెన్సెస్ రావడం లేదు, కానీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, బ్లీడింగ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే పాపకి పొట్ట అనేది పెరుగుతూ ఉంటుంది, చిన్నగా పెయిన్ అబ్డమెన్ ఉంటుంది, ఇది అంత కంప్లైంట్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్తో చూపించుకోవాలండి. ఓన్లీ స్కాన్ చేస్తే ఇది బయటపడదు, ఇది కంపల్సరీ ఒకసారి చెకప్ చేయించుకుంటే. ఎందుకంటే కన్యపురకి కొంత ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పినాను కదా, ఓపెనింగ్ ఉండదు, ఇంపర్ఫోరేటెడ్ హైమన్ అని చెప్తాం. కాబట్టి ఈ హైమన్ అనేది చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఏంటంటే ఈ హైమన్ చెకప్ చేయించుకున్న తర్వాత ఎప్పుడైతే ఓపెనింగ్ చేస్తారో అప్పుడే ఆ పిల్లలకి పెయిన్ అబ్డామెన్ ఈ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి పాప పెద్ద మంచి కాలేదు పొట్ట ఏమో పెరుగుతూ ఉంది మంత్లీ అని చెప్పి ఆ టెన్షన్ పడే బదులు ఓన్లీ స్కాన్ చేయించుకోకుండా పీవీ పరీక్ష అనేది కూడా చేయించుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న సర్జరీ ద్వారా ఈ ఓపెనింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత సింపుల్ మెథడ్కి పిల్లలకి ఇంత ఇబ్బంది పెట్టకుండా ముందు జాగ్రత్త ఒక 2 సైకిల్స్ చూడాలండి. 2 సైకిల్స్ కూడా బ్లీడింగ్ కావడం లేదు, పెయిన్ అబ్డామెన్ ఉందంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదండి. ఇంకా ఈ హైమన్ అనేది ఎన్ని రకాలు ఉంటాయంటే ఈ హైమన్ అనేది 3-4 రకాలు ఉంటాయండి. మామూలుగా అయితే స్మాల్ ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పినాను కదా, మామూలుగా అయితే ఓపెనింగే ఉండదు, ఇంపర్ఫోరేటెడ్ హైమన్ అని చెప్తాం. ఇంకా ఏంటంటే చిన్న హోల్స్ ఉంటాయి, అంటే ఓపెనింగ్స్ చాలా ఉంటాయి కానీ చాలా స్మాల్గా ఉంటాయి. అప్పుడు కూడా పిల్లలకి ఈ మెన్సెస్ అయినప్పుడు పెయిన్ అబ్డామెన్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లో అనేది బయటికి పూర్తిగా రాదు కాబట్టి బ్లాక్ కలర్లో రావడం, 15 డేస్ వరకు బ్లీడింగ్ కొంచెం అవుతా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న హోల్ ఉండే హైమన్ కూడా ఒక్కసారి మీరు అందరూ ఏమనుకుంటుంటారంటే కడుపు నొప్పి ఉంది, ఎక్కువ రోజు బ్లీడింగ్ అవుతుంది, కొంచెమే అవుతుంది అంటే ఏమైనా పీసీఓడి ఉందేమో, ఏమైనా ప్రాబ్లం ఉందేమో గర్భసంచిలోనే అని అనుకుంటుంటారు. కానీ ఈ హైమన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి పీవీ టెస్ట్ చేయించుకొని ఈ హైమన్ అనేది ఏ రకంగా ఉందో అనేది చెకప్ చేయించుకోవడం మంచిదండి. ఇంకా ఏంటంటే దీంట్లో సెప్టెడ్ హైమన్ అనేది కూడా ఉంటుంది, అంటే మధ్యలో పొర వస్తుంది, అటు ఇటు ఓపెనింగ్ ఉండి మధ్యలో పొర అనేది వస్తుంది. అప్పుడు కూడా చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు మామూలుగా అయితే క్లాత్ ఈ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయకుండా ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది యూజ్ చేస్తున్నారు. ఈ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ఇన్సర్ట్ చేయడానికి రాదు. ఇంకా ఒకవేళ బలవంతంగా
ఇన్సర్ట్ చేసినా తీయడానికి కష్టం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కసారి వీళ్ళు కూడా చెకప్ చేయించుకుంటే ఏ టైప్ ఆఫ్ హైమన్ ఉంది, ఈ ఖచ్చితంగా ఈ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయాలా లేకపోతే చేయకూడదా అనేది ఒకసారి చెకప్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇంకా ఏంటంటే చాలామందికి ఈ హైమన్ అనేది చాలా టైట్గా ఇంటాక్ట్గా హార్డ్గా ఉంటుంది. మామూలుగా అయితే థిన్ పొర ఉంటుంది కదా, చాలామంది ఆడపిల్లలు ఈ హార్డ్గా ఉండడం ఇంటాక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఒక కేసు వచ్చిందండి నా దగ్గర. ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ చాలా బలవంతంగా చేయాలి, చాలా ఎక్కువగా చేస్తేనే బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పినారో ఏమో కానీ ఇద్దరు భార్య భర్త కలిసిన తర్వాత ఆ అమ్మాయికి సివియర్ బ్లీడింగ్ అండి. సివియర్ బ్లీడింగ్, ఆమె కళ్ళు తిరిగి పడిపోతే ఎత్తుకొని వచ్చినారు, బ్లీడింగ్ సివియర్గా అవుతుంది అని చెప్పి. చెకప్ చేస్తే మొత్తం హైమన్ టేరే కాకుండా మొత్తం యోని దగ్గర అంత వాల్స్ అంతా కూడా టేర్ అయిపోయినాయి, మొత్తం ఓపెన్ అయ్యి టేర్ అయ్యి సివియర్ బ్లీడింగ్ ఉందండి. కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయి. చూస్తే బీపీ చాలా స్లోగా ఉంది, టంగ్ అంతా పేలుగా అయిపోయింది, వైట్ కలర్గా మారిపోయింది. కాబట్టి ఎమర్జెన్సీగా ప్యాక్ చేయడం జరిగింది వెంటనే బ్లీడింగ్ ఆగిపోవడానికి. ఇంకా నైట్ వచ్చినారు వాళ్ళు కాబట్టి ఏ డాక్టర్ రెస్పాన్స్ ఇవ్వరండి ఆ టైంలో. కాబట్టి ఈ బ్రహ్మాడి సార్ దేవుడి దయ వల్ల మేము అన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఫాస్ట్గా ఆ టైంలో యాక్ట్ కాగలిగినాం. ఇంకా ఏంటంటే 3 to 4 బాటిల్స్ బ్లడ్ పెట్టాల్సి వచ్చింది ఆ అమ్మాయికి. ఇంకా అంతా ఏదైతే టేర్ అయిందో అంతా స్టిచ్చింగ్ చేసేసి అంత నీట్గా సెట్ చేయగలిగినాం. కాబట్టి అంటే లేడీస్కి ఇంత ఎక్కువగా ఇబ్బంది పెట్టాల్సిన కూడా ఇది లేకుండా ఒక్కసారి నేనేం చెప్తున్నా అంటే ప్రీమరైటల్ కౌన్సిలింగ్ అంటే ఏమేమి మీ మైండ్లో అపోహలు ఉన్నాయో వచ్చి ఒకసారి డాక్టర్తో క్లియర్ చేసుకొని మీరు హెల్దీ మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి అంత ప్రాబ్లం అయింది, బ్లడ్ పెట్టినాము, అది అంతా టేర్ అయినది అంతా రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతవరకు అంటే మ్యారీడ్ లైఫ్ ఎంతవరకు కొనసాగుతుంది, ఎంత భయం వేస్తుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా మీరు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకొని మీరు ఏమన్నా అపోహలు ఉంటే వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుందండి. కాబట్టి ఇంత డేంజర్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి చెకప్ చేయించుకోవడం మంచిది. ఇంకా ఈ హైమన్ ఇంటాక్ట్ ఉందా, అంటే ఓపెనింగ్ ఉందా లేదా అనేది కూడా మీరు చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి వేరే ఆలోచన లేకుండా ఇది డాక్టర్ గారు ఎందుకు చెప్పినారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు వేరే విధంగా ఆలోచించుకుంటా ఈ విధంగా పాజిటివ్గా తీసుకోండి ఈ వీడియోని. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.